అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో గిరిజనుల జీవితం అక్షరాల చీకట్లో మగ్గుతోంది. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. రావికమతం మండలం జెడ్ జోగంపేట గ్రామంలో అధిక విద్యుత్ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు కాగడాలు పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని సుమారుగా 60 గిరిజన కుటుంబాలు నెలకు 100 యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తున్నప్పటికీ వేలల్లో బిల్లులు జారీ అవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, మీటర్ల రీడింగ్ లోపాలు, సబ్సిడీ సరిగా అమలు కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్య తీవ్రతను చూపించేలా కోట రాజుబాబు అనే గిరిజనుడు కేవలం 71 యూనిట్లు వినియోగించినప్పటికీ అతనికి 9,844 రూపాయల బిల్లు రావడం స్థానికులను షాక్ కి గురి చేసింది. ఇలాంటి తప్పుడు బిల్లులను చెల్లించలేదని అధికారులు కనీసం కనికరం కూడా లేకుండా 20 ఏళ్లకు విద్యుత్ కనెక్షన్స్ ను నిలిపివేశారు. విద్యుత్ కోతలతో గ్రామంలో పరిస్థితి దయనీయంగా మారింది. రాత్రి వేళల్లో టార్చ్ లైట్ల వెలుగులోనే వంట చేసుకోవాల్సి వస్తుందని, దోమల మధ్య నిద్రలేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, స్థానిక అధికారులు మాత్రం బిల్లులు కట్టాలి అంటూ ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే విద్యుత్ కనెక్షన్స్ ను పునరుద్ధరించాలని, తప్పుడు బిల్లులను రద్దు చేసి సరైన బిల్లులు జారీ చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విశాఖలోని సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకి మొత్తం 200 యూనిట్ ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వం గత 15 సంవత్సరాల నుంచి వచ్చిన ఆనవాయితీ. ఈ మధ్య కాలంలోనే కనీసం సమాచారం ఇవ్వకుండా మొన్న రాంబెల్లి గౌరవ ముఖ్యమంత్రి గారు రాంబెల్లో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ ప్రాజెక్టులో కనీసం 23 లక్షల మందికి ఎస్సీ ఎస్టీలకి మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే, ఇటు రావికత మండలంలోని కానీ ఇది నాన్ షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఈరోజు విద్యుత్ అధికారులు ఉండే ఇల్లులు బిల్లు మొత్తం కట్ చేసి కనీసం 2,000, 3,000 ఒక బిల్లు పరిశీలన చేసాం. ఒక బిల్లుకి కనీసం ఒక నెలకి 18 యూనిట్లు, 19 యూనిట్లే, కానీ బిల్లు మాత్రం 3,000, 4,000 రూపాయలు రావడం దుర్మార్గమైంది. అందుకని సీఎండీ గారికి రేపు సోమవారం నాడు కూడా ఫిర్యాదు చేస్తాం. రెండోది ఏంటంటే ఈ గ్రామానికి విద్యుత్ ఏఈ కానీ డిఈ వచ్చి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కొవ్వొత్తులతో మీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మీకు కోరుతున్నాం. మేము జీడి తోటలోకి వెళ్ళిపోయామండి. మరి వెళ్ళిపోగా మరి కరెంటు బిల్లు కనేసి మేము కడతామని ఎన్నోసార్లు చెప్పాము. చెప్పినప్పుడు కూడా మేము ఇంటికాడైతే లేము, కానీ మమ్మల్ని లేక చూసి గేట్లు తాళాలు వేసినప్పుడు కూడా గేట్ల మీద ఎలా వెళ్ళారో నాకు తెలీదు. వచ్చి లోపలికి వచ్చి మరి కరెంటు కట్ చేయడం జరిగింది. మరి మేము చీకట్లో ఉన్నామండి. మేము మరి కొండ ప్రాంతంలో ఉన్నవారు ఎలాగ ఉండాలంటే చీకట్లోని మరి అంత దౌర్జన్యంగా చేయడం అది కరెక్ట్గా పని కాదండి. మరి అలా చేయడము మరి ఇప్పుడు చీకట్లో ఉన్నామండి. అప్పటికండి కూడా కరెంటు బిల్లు కట్టలేదండి. ఈ మధ్యకాలాన్ని కరెంటు బిల్లులు మరి ఇలా కట్టించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? మరి కడతాం అనేసి చెప్పాము కూడా, అయినా వినకుండా మరి కరెంటు వాళ్ళ కట్ట చేసి ఎలా చేశారండి. మరి చీకట్లో ఉన్నామండి, నైట్ వేసి మరి వంట చేసుకోవడం జరుగుతుంది. తోటలోకి వెళ్ళి వచ్చాము మేము. భూపాలపల్లి సింగరేణి